స్తోత్రం. మనందరి ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన సాటిలేని యేసు ప్రభు నామం పేరట సంఘపు దేవుని బిడలందరికీ శుభములు దీవెనలు కలుగునగాక. బిడలందరినీ దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక, సమాధానముతో నింపునుగాక, వినగల చెవి గ్రహించే శక్తి అనుగ్రహించబడునుగాక. ఆమెన్. పోయిన వారం కాకుండా అటు పోయిన వారం ఏ వాక్యం నేర్చుకున్నారు? అంశం ఏమిరా? వెనుకున్న వాళ్ళు ఎవరికన్నా జ్ఞాపకం ఉందా? మధ్యనోళ్ళు కానీ ఇప్పుడు నేనేం చేస్తాడా చెప్తాడా, మీరేం చేస్తున్నారు? అదే కదా అంశము. ఏం అంశము? చెప్తే విన్నాము అని మొరటిగానే, అంతే కదా. ఎవరు విన్నారు? మొదటి మాటగా అందులో భాగంగా మోషే ఏం చేసినాడు? కొండ మీదికి పోయి దేవుని స్వరాన్ని విన్నాడు. నువ్వు నేనేం ఎక్కడున్నాం? దేవుని మందిరం అనే కొండ మీద ఉన్నాం. ఏమైనా హల్లెలూయా. ఈ కొండ ఉన్నత స్థలంలోనికి నడిపించే కొండ ఇది. ఆమేన్. ఉన్నత కార్యాలు జరిగించే కొండ సియోను కొండ. ఆమేన్. సియోన్ అనగా పరలోకము, యెరూషలేము అనగా దేవుని మందిరం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మోషే, దైవజనుడైన మోషే దేవుని స్వరాన్ని విన్నాడు, ఆ మాట ప్రకారం జరిగించాడు, ఆ మాటను నెరవేర్చాడు. దైనందిన జీవితంలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను దేవుని స్వరాన్ని విని వాగ్దానయ్య గారి ద్వారా ప్రభు మాట్లాడినట్లుగా ఆయనను ప్రచురించాలి. ఆయన నామాన్ని ఘనత కొరకు నీవు నేను వాడబడాలి. గాఢ ప్లస్ అంధకారము, గడాంధకారపు అనబడినటువంటి లోకములో నీవు నేను సంచరిస్తున్నటువంటి వేళ కూడా ఆనందంతో జీవించాలంటే ఆయన నీకు నాకు తోడై ఉండాలి. ఆ దినాన ఎందుకు మోషేకు తోడై ఉన్నాడు, ఎందుకు నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని పలికాడు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాటను విన్నాడు. ఏమైనా హల్లెలూయా. ఈ దినాన ఈ యొక్క పునరుత్థానపు కుడికకు వస్తున్నటువంటి బిడలమైనటువంటి నీ జీవితంలో, నా జీవితంలో, మందిరములో కూర్చున్నటువంటి నీవు నేను దేవుని మాటను వింటే ఆ మాటను మనము నెరవేర్చుదముగాక. ఆ మాటను నెరవేర్చాడు. 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. నువ్వు నేను ఈ లోకరీత్యా బలహీనులుగామే, శరీరంలో రకరకాల బలహీనతలు కలిగినటువంటి వారమే. అయితే ఈ శరీరము నిన్ను నన్ను పరలోకానికి నడిపించదు, కానీ మన ఆత్మనే ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. రాత్రి పరిశుద్ధాత్మ గుడికి ఎంతమంది వచ్చినారు? పరిశుద్ధాత్మ గుడికి ఎంతమంది వచ్చినారా? ఏం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు? వర్ణమ్మకే జైగా, అంతే. ఏం మాట్లాడాడు? విజయరాణి పరిశుద్ధాత్మ గురించి. ఏం గురించి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తీసినారా? ఎన్నో అధ్యాయము? 10వ అధ్యాయమా? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. పేజ్ నంబర్ 206, నూతన నిబంధన గ్రంథము, నూతన నిబంధన పుస్తకములో 206 పేజీ నెంబర్ 10వ అధ్యాయములో 36 నుంచి 39 వరకు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును,
నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకొనుటకు అన్నటువంటి పదం దగ్గర ఏ నెంబర్ ఉంది? ఎంత ఉందిరా? వెనకున్నటువంటి వారు ఒక నెంబర్ ఉంది అక్కడ, 3వ నెంబర్. కింద చూద్దాం. 3లో ఏం రాయబడింది? కింద ఏం రాయబడింది? వెనకున్నటువంటి వారు. కనపడలేదా? కనపడిందా? సంపాదించుకొనుటకు. ఇంతకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏం సంపాదించుకోవడానికి మందిరానికి వస్తున్నాం? నన్ను మీరు అడిగినా ఏం సంపాదించుకోవడానికి వస్తాడావయ్యా మందిరానికి అని అడిగినా, నేను మిమ్మల్ని అడిగినా ఏం చెప్తారా? ఆస్తులు సంపాదించుకోవడానికా? ఉద్యోగాలు సంపాదించుకోవడానికా? బాగలేదు కాబట్టి మందిరానికి వస్తున్నామయ్యా స్వస్థత కొరక, పిల్లల చదువుల కొరక, వివాహాల నిమిత్తమా? కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తల 5వ అధ్యాయం నుంచి ఏం చెప్పినాడు? ఇంచుమించు 3 అధ్యాయాల్లో మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుతే అవన్నీ అనిట, అది తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇంకా తినడానికి ఆహారము దయచేస్తాను అన్నాడు. మొదట ఏం చేయాలా? ఆయన నీతిని. అయితే ఈ వాగ్దానము పొందు నిమిత్తము అని వ్రాయబడింది. వాగ్దానము పొందుకోవడానికి ఓపిక కావాలంటే నీకు నాకు, మీరు మంచి కృప పొందినటువంటి బిడ్డలే. ఇంచుమించు 3 గంటలు దేవుని సన్నిధిలో ఓపికగా కూర్చుంటున్నాం. ఏ దైవజనుడు వచ్చినా చక్కగా పరిచర్య ధర్మం జరిగిస్తూ ఉన్నాం. ఏ దైవజనుడు వచ్చినా, సంస్థ నాయకులు కానీ, బయట నుండి వచ్చినని కానీ, మీ ఎదుట నిలవబడ్డ మీ కాపరి అని పిలువబడుతున్న మీ సేవకుడైనా కానీ చక్కగా వింటున్నారు, చక్కగా ప్రార్థన చేయించుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. మంచిదే. దేన్ని సంపాదించుకోవడానికి మందిరానికి వస్తున్నారు అని అడిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట, ఆత్మను రక్షించుకోవడము లేదా ఆత్మను సంపాదించుకోవడానికి మందిరానికి వస్తున్నాము. హల్లెలూయా. అన్ని పరలోకానికి చేర్చబడవు. నీ ఉద్యోగం రాదు నీతో, వ్యాపారం రాదు నీతో, భర్త తోడు రాడు, భార్య తోడు రాడు, పిల్లలు రారు. ఈ లోకంలో చివరి వరకు మనం మరణించిన తర్వాత మన వెంట వచ్చేది ఆత్మ మాత్రమే. హల్లెలూయా. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అమూల్యమైనటువంటి మాట నిజంగా నాకు కూడా క్రొత్తగా అనిపించింది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సేవకుడైనా, విశ్వాసులైన ఎవరితోనైనా దేవుని వాక్యము మాట్లాడే ఆ యొక్క క్రమాన్ని మనం గమనించినట్లయితే, దేన్ని సంపాదించుకోవడానికి మందిరానికి వస్తున్నామని ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, ఆత్మను సంపాదించుకోవడానికి మందిరానికి రావాలి. హల్లెలూయా. స్వస్థత జరిగినా జరగకపోయినా దేవుడు గొప్ప దేవుడే. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబంలో కార్యాలు జరిగినా జరగకపోయినా గొప్ప దేవుడే. అని జరగవు అని నేను చెప్పడం లేదు. ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడే వారికి సమస్తం అంటే ఏమి? అది వివాహమైనా, అది వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది సంతానమైనా, అది చదువైనా, అది వ్యాధి అయినా, బాధ అయినా, అది ఏ కోరికైనా నా దేవుడు సమస్తము మేలు కొరకై సమకూర్చే దేవునికి చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందులో భాగంగా పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆత్మకు వాగ్దాన అయ్యగారి ద్వారా కూడా చక్కటి మాట. ఆయన దుడ్డు కర్రయ్యు ఆయన దండము నీకు నాకు తోడుంటే ఏం కలుగుతుందంట? గిన్నె నిండి పొంగి పొర్లుతుందంట. గిన్నె నిండి పొంగి పొర్లే విధానానికి అర్థమేమి? ఆనందము. హల్లెలూయా. నీలో నాలో ఆత్మ లేకుంటే నా ఆత్మకు సంతోషం ఉండదు అనింది అక్కడ. ఏమైనా? హల్లెలూయా. మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను
మనుషుల వైపు చూడకుండా పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తే ఆయన నీ ఆత్మకు నా ఆత్మకు సంతోషం అనుగ్రహించునగాక. హల్లెలూయా. ఆత్మను రక్షించుకొనుటకు అన్నటువంటి మాట ఫుట్ నోట్లో ఏముంది? సంపాదించుకొనుటకు. అందుకే పరిశుద్ధాత్మ కొడుకకు రావాలి. ఎందుకు? పెంతుకొస్తు మందిరాల్లో ఆత్మను పొందుకోవాలి అని చెబుతారు. కారణమేమి? ఆత్మను ప్రతిదినం కూడా మనం పొందుకోవాలి, చివరి క్షణం వరకు కూడా పొందుకోవాలి. ఎందుకు ఆ మాట పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు? ఇక కాలము బహు కొంచెమే ఉన్నది. ఏమైనా హల్లెలూయా. మీరు గమనించలేదా? బయటికి వెళుతున్నటువంటి మనిషి గృహానికి వస్తాడు ఖచ్చితంగా అన్నటువంటి నమ్మకం లేని కాలం ఇది. అస్సాం ప్రాంతంలో అందరూ నిద్రపోతున్నారు. భయంకరమైనటువంటి వరద ప్రారంభమైంది. మా ప్రాంతానికి రాదులే అనుకున్నారు. అమాంతంగా గ్రామాలు గృహాలు మొత్తము కొట్టుకుపోయాయి. ఎంతోమంది మరణించారు. ఎంతోమంది ఈనాడు గమనించినట్లయితే ఘోరమైన పరిస్థితులు, ఆహారం లేకుండా, సరైనటువంటి వసతులు లేకుండా కొంతమంది దైవ సేవకులు ఆ ప్రాంతానికి వెళ్ళి వారు వీరు ఇచ్చినటువంటి ధనాన్ని చేత పట్టుకొని వెళ్ళి వారికి బట్టలు ఇవ్వడం, వారికి కప్పుకోవడానికి ఆ బెడ్షీట్ ఇస్తూ ఆహారాన్ని వారికి పెడుతూ వస్తూ ఉన్నారు. సమకూర్చుకున్నటువంటి అంతా కూడా వెళ్ళిపోయింది. కారణం, కాలము బహు కొంచెమే ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవిస్తాడు. ఏదో బాప్తిస్మము పొంది నీతిమంతునిగా జీవిస్తే ప్రయోజనము లేదు. కానీ ప్రతి దినము ప్రతి క్షణము నీతిమంతునిగా జీవించుదుముగాక. ఏమైనా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మోషేను అన్నాడు నా ప్రభు. ఏమన్నాడు? మోషేనేమన్నా? నా ఇల్లంతటిలో మోషేనేనా అనేది? అనలేదా? దేవుని ఇల్లులో దావీదును అన్నాడు. ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. నీవు నేను ఈ పెంతెకోస్తు మందిరపు ఇంటిలో నమ్మకమైన వారముగా ఉన్నామా? నమ్మకమైన వారంగా జీవించినట్లయితే నువ్వు నేను చేయవలసింది మొదట, మోషే దేవుని స్వరము చెప్పగా విన్నాడు. దేవుని మాట ప్రకారం కష్టం, గాఢాంధకారపు లోయ, అక్కడ ఆయనకు కేసు ఉంది, మర్డర్ కేసు. ఒకరిని చంపి పారిపోయొచ్చాడు. మరల ప్రభు అంటున్నాడు, నువ్వు అక్కడికే వెళ్ళు. వారు నశించిపోతూ ఉన్నారు. వారు చేసినటువంటి ప్రార్థన నా సన్నిధికి చేరింది. కుమారుడా, నేను నిన్ను వాడుకొనబోతున్నానంటే మోషే అన్నాడు, ప్రభువా నేను బలహీనస్తుని, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడును, నా మాటలే సరిగా ఉండవు ప్రభువా అని అంటే, ఇదిగో నీకు తోడుగా నీ అన్నను పెడుతున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక కూడా ఒక ఆయన అన్నాడు, నేను బలహీనస్తున్నని. 11వ అధ్యాయము 32వ వాక్యము. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను బారాకు. చాలు, గిద్యోను. నోరు తెరిచి పలుకుదాం. ఏం పేరు? బిగ్గరగా నోరు తెరిచి పలకాలి. ఏం పేరు? గిద్యోను. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 8వ అధ్యాయమేనా? 6 చదువునైనా. 11. 6:11. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత వచ్చి, పేజీ నంబర్ 203, పాత నిబంధన గ్రంథము 203 పేజీ నంబర్. యెహోవా దూత వచ్చి అభిజ్రీయుడైన యెహోషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా,
గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, ఏం చెప్పినాడు? చిత్తము నా ఏలినవాడా, ఉమ్. యెహోవా మాకు తోడయుండెను ఎడల యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల ఇదంతయు సంభవించెను. మాకేల సంభవించెను. చాలు, నేను వివరిస్తాను నీకు. మోషే ఏమన్నాడు? ఏమన్నాడు రా? మోషే ఏమన్నాడు? దేవుని స్వరం విని నువ్వు వెళ్ళాల కుమారుడు అని చెప్తే ఏమన్నాడు? నోటి మాంద్యం గలవాడను, నేను ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇంకేం చెప్పినాడు అక్కడ? ఇవన్నీ కంప్లైంట్లు చెప్పినాడేమో. నాకు అక్కడ కేసు ఉంది కదా ప్రభువా, అక్కడ పోతే బ్రతకనిస్తారా? పోయి ఎక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళమని చెప్పొచ్చు కదా. తిరిగి ఐగుప్తు దేశానికి అక్కడనా? నేను భయంతో పారిపోయి వచ్చాను కదా, ఇంచుమించు 40 సంవత్సరములు అయింది. మరలా ఆ ప్రాంతానికి వెళ్ళమడం న్యాయమా అని అన్నాడేమో. కానీ దేవుని మాట విన్నటువంటి మోషే ఆ ప్రాంతానికి వెళ్ళి 23వ కీర్తనలో ఆ 22లో ఉన్నట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళినాడు. చూడు 22లో ఏముందో, అయ్యగారి ద్వారా, వాగ్దాన అయ్యగారి ద్వారా మాట్లాడినటువంటి మాట నాకు క్రొత్తగా అనిపించింది ఆ మాటలు వింటున్నప్పుడు. 30-31 ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరం వారికి ప్రభువును గురించి వివరించెదరు. వారు వచ్చి ఆయన దీని చేసిన పుట్టబో ప్రజలకు తెలియజేస్తారు, ఆయన నీతిని వారికి ప్రచురపరుస్తారు. హల్లెలూయా. ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేసినాడు? బలహీనమైన వ్యక్తే. నీవు నేను బలహీనస్తులమే కుమారుడ, కుమార్తె. మనుషుల వైపు చూడొద్దు. ప్రకటించుట నీ బాధ్యత, నెరవేర్చుట ఆయన బాధ్యత. హల్లెలూయా. మీలో ధైర్యపు ఆత్మ కలిగిన బిడ్డలు అనేకులు ఉన్నారు. నాకంటే మంచి కృప కలిగిన బిడ్డలు మీరు. దైవజనుడైన మోషేకు దేవుడు చెప్పినటువంటి మాట విన్నాడు, దేవుని మాట నెరవేర్చాడు, 6 లక్షల మందిని రక్షించాడు. ఇక్కడ కూర్చున్నటువంటి నీకు నాకు కూడా ఆ కృపను దేవుడు అనుగ్రహించాడు. కుమారుడ, కుమార్తె, ప్రతి ఒక్కరి బాధ్యత. మాకందుకులే అనుకుంటున్నారేమో. దేవునికి లెక్క చెప్పవలసిన ఒక దినాన ఆ యొక్క సమయం వస్తుంది, అప్పుడు తల ఉంచుకాల్సినటువంటి అవసరత ఉంటుంది. కాబట్టి దైవజనుడైన మోషే చేసినట్లుగా, ఇదిగో దైవజనుడు ఎలాగా, నేను బలహీనస్తుడను కదనయ్యా, నేను నోటి మాంద్యము కలిగిన వాడను కదయ్యా, ఆ ప్రాంతానికి వెళితే ఐగుప్తు ప్రజలు నన్ను గౌరవిస్తారా అన్నటువంటి మాట పలికినట్లుగా ఇక్కడున్నాడు ఒక ఆయన, పేరు గిద్యోను. నోరు తెరిచి పలుకుదాం. ఏం పేరు? గిద్యోను. ఏమంటున్నాడు? నువ్వు నాకు తోడయింటే మాకు ఈ బతుకొస్తుందా? ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంది. అమాలేకీయులు, మిద్యానీయులు వారి మీద మిడతల వలె దండెత్తిపోయినారంట. మామూలు కాదు. మిడతలు అన్నటువంటి మిడతల్ని ఎంచుతామా మనం? అంటే ఇంచుమించు కొన్ని లక్షల సైన్యము కలిసి ఇజ్రాయేలీ ప్రజల మీదకి యుద్ధానికి వెళుతున్నటువంటి సందర్భం అది. ఆ ప్రాంతంలో ఒక బలహీనమైన వ్యక్తి ఏదో ఆహారము, ఈ పూటకు ఆహారం తిని రేపేమో ఇంకా చచ్చిపోయినా ఇంకా బాధలే అని చెప్పి చివరిగా మనం ధాన్యం కోస్తాం కదా. మన రైతులు ఉన్నారు కదరా, ధాన్యం కోస్తే పనలు ఉంటాయి కదా. కంకులు అంటాము, లావు గంటే, చిన్న గంటే ఏమంటాం? పనలు, గోధుమ పనలు, వరి పనలు. అవి ఆయన ఎత్తిపెట్టుకొని అక్కడికి వెళ్ళి కట్టెతో ఇట్లా కొట్టి, ఆనాటి కాలంలో మిషన్లు లేవు కదరా, ఆనాటి కాలంలో లేవు కదా మిషన్లు, దుల్లగొట్టుకొని అన్నటువంటి మాట ఉంటుంది. అంటే మేము కట్టెతో రాళ్ళు కొట్టుకొని వాటిని ఆ గానుగలో దంచి ఆ ధాన్యాన్ని తీసుకొని ఆహారం తిని ఆ పూటకు బ్రతుకుతే చాలు అన్నట్లుగా జీవిస్తున్నప్పుడు దేవుని స్వరము విన్నాడు. హల్లెలూయా. నోరు తెరిచి పలకాల. దేవుని స్వరము విన్నాడు. ఎవరు? గిద్యోను. ఆయన చెప్పగా విన్నాడు. అయితే ఏమొచ్చింది ఆయనకు? మోషే మాదిరే ఏమంటున్నాడు? కాదు, ఎట్లా మాట్లాడుతున్నావు ప్రభువా? నువ్వు మాట్లాడితే ఇట్లా దాపు నుండి వైభవాళ్ళు సంపనీకి వస్తారంటే దాచిపెట్టుకొని అన్నం తినే బ్రతుకొస్తుందా మాకు? నీవు తోడుగా ఉంటే ఈ బ్రతుకొస్తుందా అన్నటువంటి మాట అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? యెహోవా అతను తట్టు తిరిగి 14 అంతటా యెహోవా
అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి వెళ్ళి మిద్యానీయుల మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున. చాలా మంది అనుకుంటా ఉంటే మచ్చుగా చెప్తాడు అయ్యా, ఏదో పనికోనికే మేము పనికి పోయి మా పిల్లలకి ఆహారం వండుకొని, ఏదో వ్యాపారానికి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి, కూలి పనికి వెళ్ళి, కుటుంబంలో పని చేసుకుంటూ, పశువుల దగ్గర పని చేసి ఆయన చేసే తెలుస్తుంది. మందిరానికి రావడానికే మాకు ఇబ్బందిగా ఉంటే దేవుని స్వరమంట ఆ గిద్యోను విన్నాడంట. గిద్యోను విని ఆ యుద్ధానికి వెళ్ళినాడంట. ఆ యుద్ధంలో విజయం పొందింది. ఇవి ఊరికే మస్తుగా మాట్లాడతారు అని అంటారేమో. బిడ్లారా, మీతోనే ప్రభు మాటలు, నాతోనే బలము తెచ్చుకొని. హల్లెలూయా. ఈ లోకరీత్యా మనం బలహీనస్తులమే, ఎదుటివారు మనకంటే బలవంతులు. నోరు తెరిచి పలికిన మిద్యానీయులు వర్ణమా, మిద్యానీయులు పలుకు ఒకసారి గట్టిగా. అమాలేకీయులు, మిద్యానీయులు. అక్కడ వ్రాయబడి ఉంటుంది, మిడతల దండంతా విస్తరించినారంట ఆ ప్రాంతానికి వచ్చి. దేవుడు ఏమంటున్నాడు? ఒక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క వ్యక్తి నీవే కుమారుడ కుమార్తె. స్త్రీ పురుష భేదము లేదు. రెండు చేతులు చాపి దినమెల్లా ఆ పరలోకములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వాగ్దానాయి గారి ద్వారా రిలవెంట్ అంటే అనుబంధమైనటువంటి వాక్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. చక్కటి వర్తమానం. దేవుడు అంటున్నాడు, రెండు చేతులు చాపి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన ఆత్మను పొందుకుంటే, అది నాన్న దేవుని మాట వింటే ఆత్మను పొందుకున్నటువంటి మోషే బలమును తెచ్చుకొని తిరిగి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి వారి ప్రజలందరినీ కానానుకు నడిపించిన రీతిగా ఈ దినాన నీవు నేను ఈ లోకమనే ఐగుప్తులో నుండి కానాను అనబడినటువంటి పరలోకములోనికి నడిపించుదముగాక. హల్లెలూయా. మోషే అన్నాడు, నేను బలహీనస్తున్నాను. గిద్యోను అన్నాడు, నేను బలహీనస్తున్నాను. కొన్నిసార్లు ఇంకొక మాట ఏమంటామంటే, ఏంది ప్రభువా, మా కుటుంబంలోనే కార్యాలు జరగడంలా, మా పిల్లల పరిస్థితే బాగలేదు, మా కుటుంబంలోనే అనారోగ్యతలు, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఉన్నాము, ఇన్ని నువ్వు మాకే చేయకపోతే మేము బయటలకు ఎట్లా చెప్తాము అని అనుకుంటాం మనం. కానీ గిద్యోను అంటా ఉన్నాడు, బలహీనస్తుని ప్రభువా, నీవు మాకు తోడుగుంటే మా బ్రతికిట్లు ఉంటుందా అని దేవుడు అంటాడు, గిద్యోను బలము తెచ్చుకొని. ఎంత మంచి మాట కదా. నీవు నేను బలము తెచ్చుకొని ఆయన సువార్తను ప్రకటించుదముగాక. నీవు నేను బలము తెచ్చుకొని ఆయన నామమును ప్రకటించుదముగాక. నీవు నేను బలము తెచ్చుకొని రాబోయే తరానికి ఆ మాటలు తెలియజేయుదుముగాక. నీవు నేను బలము తెచ్చుకొని ఆయన నీతిని ప్రచురము చేయుదుముగాక. హల్లెలూయా. తర్వాత గిద్యోను ద్వారా దేవుడు ఏం అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు చూద్దాం. 6వ అధ్యాయం 33, 34. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. చాలు ఏమంట బిడ్లారా, నా మాట ఆలకించండి. మొదట దేవుని మాట నువ్వు విన్నట్లయితే, వర్ణమ్మ, మొదట దేవుని మాట నీవు నేను విన్నట్లయితే, ఆమేన్, హల్లెలూయా, దేవుడు చెప్పిన పని చేసినట్లయితే ఆయన ఆత్మను అనుగ్రహించునుగాక. ఆత్మతో నింపబడితే చాలుగా మన స్వాధీనంలో ఉన్నాం. మన గురించి మనం చెప్పుకోము, దేవుని మాటలు మనలో నుండి వస్తాయి. శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచే విధానం వాగ్దానాయి గారి ద్వారా ప్రభు చక్కటి మాట కదా. ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాలంటే మనలో దేవుడు, మనలో ఆ క్షమాపణ, దేవుని కార్యాలు కనబడితే దేవుడే వారిలో ఆ కృపను కలిగిస్తాడంట. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా. ఏమైనా హల్లెలూయా. నేను క్రొత్త మాట విన్నా ఈ దినాన, పచ్చిక బయలు అన్నటువంటి మాటకు ఆయన సన్నిధి. ఏమైనా హల్లెలూయా. మనం ఎక్కడున్నాం?
ఆయన సన్నిధి పచ్చిక బయలులో ఉన్నాం. సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది దేవుని మందిరంలో. దేవుని మందిరంలో స్వస్థత ఉంది. దేవుని మందిరంలో ఆరాధన ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యం ఉంది. దేవుని మందిరంలో కృప ఉంది. దేవుని మందిరంలో సకల సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో కార్యాలు ఉన్నాయి. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఆయన మాటను వింటున్నాము కానీ మందిరానికి బయటికి వెళ్తానే ఆ మాటలు విడిచిపెట్టి వెళ్ళే వారంగా ఉన్నాము. కాబట్టి ఆయన ఆత్మ నిన్ను నన్ను ఆవరించడం లేదు, లేదా ఆయన ఆత్మ నిన్ను నన్ను బలహీనస్తున్నాడు గిద్యోను. అయితే గిద్యోను, నువ్వు బలము తెచ్చుకొని ముందుకు నడువు, నేను నీకు తోడయింటానన్నటువంటి మాట నమ్మి ఈ యొక్క 34 వచ్చేసరికి యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది తెలుసిన? 7వ అధ్యాయము 12వ వాక్యము. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండురి. అయితే కింద 16, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారి తోట్లను నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి. ఏమన్నాడు? నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. హల్లెలూయా. నేను ఆ మాటను వివరిస్తాను. ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నాడో గిద్యోను ద్వారా కార్యాన్ని జరిగింది. ఎప్పుడైతే మోషే ఆత్మను పొందుకున్నాడో మోషే ద్వారా కార్యం జరిగింది. నీవు నేను ఆత్మను పొందుకుంటే నీ ద్వారా నా ద్వారా కార్యములు జరుగునుగాక. హల్లెలూయా. గిద్యోను ద్వారా ఆ మాట ఉంటుంది. 7:18 నేనును నాతోనున్న వారును బూరలను ఊదునప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకలు వేయవలనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. విజయం కలిగింది కుమారుడా, కుమార్తె. ఒక్క వ్యక్తి, నోరు తెరిచి పలుకుదాం. ఒక్క వ్యక్తి. ఏం పేరు? ఆయన పేరు గిద్యోను. ఒక్క వ్యక్తి మోషే 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. ఆయన ద్వారా ఏం జరిగింది? కానానుకు నడిపించబడ్డారు. ఒక్క వ్యక్తి గిద్యోను ఇజ్రాయేల్ ప్రజలందరికీ న్యాయాధిపతిగా నిలిచాడు. బలహీనస్తుడు, తృణీకరింపబడిన వారు, గోత్రములతో చిన్న గోత్రము కలిగినటువంటి వాడు. ఒకవేళ నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు సామర్థ్యం లేకపోవచ్చు, కానీ నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈ దినము నుంచి నువ్వు ఆత్మను పొందుకొని ఆయన పని చేయుదుముగాక. మోషే. రెండవ మాట, ఒక ప్రవక్త గురించి మనం మాట్లాడుకున్నాం పోయిన ఆదివారం కాకుండా అటుపోయిన ఆదివారం. రెండవ ప్రవక్త పేరు యెషయా ప్రవక్త. హల్లెలూయా. యెషయా ప్రవక్త ఏం చేసినాడు? ఆయన చెప్పగా విన్నాడు. ఆయన కూడా సేమ్ టు సేమ్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 15. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఏమన్నాడు యెషయా ప్రవక్త? ఏమన్నారా? ఉండారా ఈడ? 572 పేజీ నెంబరు యెషయా గ్రంథం తీసినారా? 573 6వ అధ్యాయం తీసినారా? 3వ వాక్యం ఎక్కడుంది? అది 6వ అధ్యాయం 3వ వచనం. 5వ వాక్యం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనము మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. చాలు. ఈ లోకంలో ప్రార్థన అయిపోతాను, ఇంటికి పోతావు. మందిరం నీ ఎదుట ఉంటుందా? మందిరపు ప్రజలు నీ చుట్టూ ఉంటారా? అపవిత్రమైన పెదవుల మధ్యలో నివసించగలిగినటువంటి వారమే. అపవిత్రమైన ప్రజల మధ్యలో నేనెంత ప్రభువా, అయ్యో అన్నటువంటి మాట ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అయ్యోని? అమ్మా, వయమ్మో, వయ్యో. ఇప్పుడు కొట్టేది
నా చిన్నప్పుడు కట్టె తీసుకొని వెంబడించుకుంటే భర్త భార్యను ఉరుకు తండ్రి వాయమ్మో వానాయనో అని ఇప్పుడు కనపరాడంలే అవి కుళాయిల కాడందు మళ్ళీ ఏంటంటే ఈ దేవుని కృపల్ల కుళాయిలు సొంత కుళాయిలు వచ్చినాయి గట్టి కొట్టాడుకోవడంలే. ధన్యులు మీరు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి అందరం యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును మహిమ పరుద్దాం. ప్రభునామానికి మహిమ కలుగునగాక. రెండో ప్రవక్త పేరేం పేరు? మెరక విజయరాణి. యెషయా ప్రవక్త. మీరు పెన్ను రాసుకో, బాగా చదువచ్చు. అది ఊరికే కూర్చొని నాకు వెళ్ళి చూసుకుంటా ఇంటికి పోయి మీ పిల్లలకు అందు బాగా రాసుకోవాలి. ఏమన్నా రాసుకుంటున్నారులే. థ్యాంక్ యూ. ఏమన్నాడు? అయ్యో నువ్వు నేనేమంటాం? నా చేత కాదులేయా. ఒక ఏమంటుంది, నాకు ప్రార్థన చేసే రాదు, నాకు చెప్పేది రాదు అంటుంది. ఏం చేయాలా? అసలు నాకు సేవ అంటేనే ఇష్టంలే. నా చిన్నప్పుడు మరియమ్మ మదిలేటి సార్ గృహంలో సేవకులు వచ్చినప్పుడు చూసేవాడిని. చాలా పేదరికంలో ఉండేవారు ఆనాటి సేవకులు. విమర్శించేవారు. ఒక ఆయన అంటే శబ్దం రాకుండా ఏరంటే అర్థం కాకుండా నాకు ఎట్టేయాలబ్బా శబ్దం కాకుండా కానుక వేసే విధానాన్ని చెప్పేటోడు. అంటే అప్పుడు రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు ఉండేటివి. కానీ ఆ 10 పైసలు, 20 పైసలు పావుల కానుక వేయడానికి ఇబ్బందిగా ఉండేది ఆ కాలంలో. కానీ ఆయన ధైర్యంగా చెప్పేవాడు. కానీ చాలా పేదరికంలో ఉండేవారు. వారి బట్టలు కూడా బాగుండేది కాదు. చాలా ఇబ్బందుల్లో ఉండేవారు. ఆ పరిస్థితిని చూసి చాలా బలహీనస్తునిగా చూసేవాడిని నేను. బుద్ధింటగిన దేవుని సేవ అనేది చేయకూడదు అనే భావన కలిగినటువంటి బ్రతుకు నాది. చాలా బలహీనమైనటువంటి స్థితిలో జీవించినటువంటి వాడను నేను కూడా. మీ ఎదుట నిలిచే ఏ అర్హత కూడా లేదు నాలో. మీరు తరచి చూసినా ఏ మంచితనం కూడా కనపడదు. అలాంటి బ్రతుకు నాది. హేళన చేయబడినటువంటి బ్రతుకు, ఎన్నిక లేని బ్రతుకు నాది. అయితే నా దేవుడు తృణీకరింపబడిన రాయిగా, మూలకు తలరాయిగా చేసి ఆయన రాయిగా మలిచి ఏ అర్హత లేనటువంటి నా బ్రతుకును మీ ఎదుట నిలిచాడు. అలాగే యెషయా కూడా అన్నాడు, ప్రవక్త అయినను కూడా, నేను ఎంతటి వాడిని అయ్యా, అపవిత్రమైన జనాల ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నా ఎంతటి వాడిని అయ్యో, నేను ప్రకటిస్తే నశించిపోతా అన్నటువంటి మాటను అన్నప్పుడు పైన నుండి ఏమొచ్చింది? అప్పుడు 6 కలిసి చదువుదాం ఆ మాట. పేజీ నెంబర్ 573, 6వ అధ్యాయం యెషయా గ్రంథము, 6వ వాక్యం అందరము కలిసి చదువుదాం. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనేను. పరలోకం నుండి ఏమొచ్చింది? అగ్ని. పరలోకము నుండి పరిశుద్ధాత్మ అగ్ని ప్రవక్త అయినటువంటి యెషయాను తాకినప్పుడు అప్పుడు అంటున్నాడు ఆయన, ఎవరిని పంపాలా అని అడిగితే అక్కడ ఉన్నటువంటి మాట, ఎవరిని పంపాల నేను అని 8వ వాక్యములు అంటే 9లో అంటాడు. 9 అక్కడే 8లోనే చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. ఆత్మ నన్ను ధైర్యపరుస్తాడు. కుమారుడా కుమార్తె, ఆత్మదేవుడు నన్ను బలపరుస్తాడు. ఆత్మదేవుడు నాకు వాక్ చాతుర్యాన్ని ఇస్తాడు. ఆత్మదేవుడు నన్ను చుట్టుపక్కల ప్రాంతంలో, ఇరుగు పరుగు వారి మధ్యలో, మన స్నేహితుల మధ్యలో, ఆయా ప్రాంతాలకు, స్థలాలకు, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలమందైనా వెళుతున్నటువంటి ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయునుగాక. యెషయా ప్రవక్తనే యెషయా మీదికి ఆయన నోటిలోనికి పరిశుద్ధాత్మ అగ్ని ఆయన నిప్పు రూపంలో తాకినప్పుడు ఏం జరిగింది? వెంటనే ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. నీవు నేను అపవిత్రమైన జీవితం జీవిస్తున్నటువంటి వారమే. తెలియకుండానే పిల్లల విషయంలోనో, భర్త విషయంలోనో, భార్య విషయంలోనో, ఆయా ప్రాంతాల స్థలాలు ఉన్నప్పుడు తెలియకుండానే దుష్టుడు వాడుకుంటాడు. కానీ పరిశుద్ధాత్మ అగ్నిని తాకితే చెప్పగా విన్నాడు యెషయా ప్రవక్త. పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క ప్రసన్నతను పొందుకున్నాడు. లోకంలోనికి వెళ్ళారు. గొప్ప ప్రవక్తగా రాయబడ్డాడు.
ఈ గ్రంథములో ఆయన పేరు లిఖించబడింది. ఈ దినాన ప్రవక్త అయినటువంటి యెషయా అని నామకరణము నీవు నేను కలిగినట్లుగా మన పేర్లు జీవపు గ్రంథములో ప్రకటించు వారి లిస్టులో వ్రాయునుగాక, వ్రాయబడునుగాక. మూడవది అపోస్తలైనటువంటి పౌలు గారి గురించి మాట్లాడుకున్నాం. పౌలు గారి గురించి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాము? చెప్పగా విన్నాడు. ఏం విన్నాడు? పరలోకం నుండి ఒక స్వరం వినపడింది. సౌలా, సౌలా, నన్నేలా హింసిస్తున్నావు అని అడిగినప్పుడు నువ్వెవరు అని అడిగాడు. నువ్వు హింసించుచున్న యేసును అని. నువ్వు కూడా మన మాటలు, మన తలంపులు, నేను నువ్వు నడకల పడకల ఉద్దేశ్యముల ద్వారా తెలియకుండానే ఆయనను హింసించేవారమి కుమారుడా కుమార్తె. పేరుకు బాప్తీసం తీసుకున్నాం, ప్రభు వల్ల చేయి వేస్తూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం. మన శక్తికి మించి దాతృత్వాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డలమే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వాగ్దానయ్య గారి ద్వారా మీరు ఏం గ్రహించారో ఒక మాటను విన్నాం. ఆయన పేరు గొప్ప కాపరి. ఏం కాపరి? రెండవది మంచి కాపరి. మొదటిది మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఎప్పుడు కాపరి అవుతాడు నీకు నాకు అన్నటువంటి మాట క్వశ్చన్ వేశాడు. ఆయన మాట విన్నప్పుడు, హల్లెలూయా, ఆయన మాట విన్నప్పుడు యెషయా దేవుని మాట విన్నాడు. కాపరిగా దేవుడు ఆయనకున్నాడు. గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. నీవు నేను ప్రవక్తివి, ప్రవక్తలు కుమారుడ కుమార్తె. అయ్యగారి ద్వారా ఇంకొక మంచి మాట, పరిశుద్ధాత్ముడు నీవు నేను ఎవరము? కిరీటం ఎవరికి? మహిమ కిరీటాన్ని పొందుకుంటామన్నాడు. మహిమ కిరీటం అంటే కిరీటాన్ని ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. మీకు తెలుసా, కిరీటం తీసేసే అవకాశం కూడా ఉంది. ఆమేన్. కిరీటం కావాలన్నా తీసేయాలన్నా? నోరు తెరిచి పలకాల. కిరీటం కావాలన్నా తీసేయాలన్నా? అందరం కావాలంటాం. తీసేసే అవకాశం కూడా ఎప్పుడు? ఆయన మాట విననప్పుడు. హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడు కుమారుడా కుమార్తె. అపోస్తలైన పౌలు గారు దేవుని మాట విన్నాడు. ఎలాంటి వాడు ఆయన? క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు, చంపేవాడు, కొట్టేవాడు, ఈడ్చుకొని వెళ్ళేవాడు, ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాడు, దేవుని కృపను పొందుకోలేనివాడు. క్రైస్తవులు ఏ ప్రాంతంలో ఉన్నారో చూసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ క్రైస్తత్వం లేకుండా ఇదే కాలంలో ఉన్నాము ఇప్పుడు. హల్లెలూయా. ఆనాడు అపోస్తల దినాల్లో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా ఈ పరిశుద్ధాత్మని దినాల్లో నివసిస్తున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఆ పరిస్థితి ఉంది కుమారుడా కుమార్తె. నిన్నటి దినమనే ఒక వీడియో చూసిన. పెరవలి అన్నటువంటి ప్రాంతంలో, అది బహుశా అక్కడ తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా, పెరవలి అని రాయబడింది. ఆ శబ్దము ఎక్కువ మైకులు పెట్టినాడని ఆ హిందువుల మధ్యలో ఉందని చెప్పి బంద్ చేసి ఆ మందిరం బంద్ చేసినట్లుగా ఉంది. క్రమంగా నడుచుకోవాలి వారి మధ్యలో నువ్వు నేను కూడా. హల్లెలూయా. ఆ బాధ్యత ఉంది నీకు నాకు. విస్తారంగా సౌండ్ పెట్టి ఇతరులకు అట్లా చెప్పాల. ప్రభు క్రమము కలిగిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. పొరుగువారిని ప్రేమించలేని పరిస్థితుల్లో మనం వెళితే వ్యతిరేకంగానే మనకు వస్తాయి. కానీ అపోస్తలైన పౌలు గారికి దేవుడిచ్చినటువంటి కృపను పొందుకొని ఏం చేసినాడు? దేవుని మాట విన్నాడు. ఈ పుస్తకంలో ఇంచుమించు 14 పత్రికలు రాసిన ఏకైక అపోస్తులుగా ఈ యొక్క గ్రంథంలో రాయబడ్డాడు. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను చరిత్ర తిరగ రాయగలిగినటువంటి కృప కలిగిన బిడ్డలము కుమారుడ కుమార్తె. పెంతెకోస్తు మందిరపు బిడ్డలు, కృప పొందిన బిడ్డలు. ఆమేనని కానీ అవునని కానీ కాదు మేము అట్టటోళ్ళం కాదని కానీ ఏదోటి చెప్పర్రా. వర్ణమ్మ ఒక్కతే చెప్తుంది. మన వీడియోలో ఒక ఆయన అంటున్నాడు, ఏంది నా వర్ణమ్మ అని. మన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి కదా, ఇంకా ఫేమస్ అయిపోయింది వర్ణమ్మ. చూపించలే వర్ణమ్మను అని అడిగిన, ఓసన్నయ్య అడిగినా అన్నాను, ఏంది నా వాక్యం చెప్పేటప్పుడు ఎక్కువ వర్ణమ్మ అంటున్నావు అంటే,
అవి మంచి విశ్వాసింది వర్ణమ్మ, మంచి కృప పొందినటువంటి వర్ణం మందిలో చూపించాలని చెప్పిన. ఏమంటే ఈడ రికార్డ్ అవుతుంది, అదిగిన వర్ణమ్మకి వెళ్ళి చూపించే బాగుండదు. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగునగాక. అయ్యగారు ఒక మాట గాఢాంగింత కారపులో ఏముంది ఆ మాట, పచ్చిక పరుండ చేస్తాడు, పచ్చిక బయల్లో. అందుకు పడుకోవడానికి కాదు మందిరానికి రావాల్సింది. నిన్ను కొత్తగా విన్నా. హల్లెలూయా, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధించడం, మందిరములో పొందుకొని బయట ఇతరులకు ఇవ్వడానికి. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నాము అని అన్నామనుకో, నీవు నేను ఎవరిని కలిగి ఉన్నామంటే ఏం చెప్తాం? సైతాన్ని కలిగి ఉన్నాం మేమంటారా? ఎవరిని అడిగినా ఏం చెప్తాం? రా, వారు రక్షించమన్నా రక్షించకపోయినా ఏం మాట చెప్తాం? యేసయ్యను కలిగి ఉన్నోళ్ళు బయట ఏం చేస్తారు? యేసయ్యను ఇతరులకు పరిచయం చేస్తాం. ఒక విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు అనే మాటకి అర్థం ఏమంటే సన్నిధిని పరిచయం చేసేవాడు. పచ్చిక అన్నటువంటి మాట కొత్త మాట విన్నాను వాగ్దానయ్య గారి ద్వారా. పచ్చిక అన్నటువంటి మాటకేమి సన్నిధి ఎండిపోయేది కాదు. హల్లెలూయా. దైవజనుడైన మోషేతో అక్కడ వ్రాయబడినటువంటి మాట నిర్గమకాండం 33:14, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. ఆయన సన్నిధి అంటే చాలు. నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, నీ స్వరమినాలని, నీ స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. హల్లెలూయా. ఆయన సన్నిధి పెన్నిది దేవా, పరుగున వచ్చా. ఇదే కదా మన అంశము. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేసినారా? నాలుగు, పోయినసారి 3 అయిపోయింది, 4 అయిపోయినాయి. పోయినసారి 3 అయిపోయినాయి. యోహాను సువార్త, ప్రకటన గ్రంథము 1:11. ప్రకటన గ్రంథము చివరి పుస్తకం, బైబిల్ గ్రంథములో చివరి పుస్తకం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 11వ వాక్యం. ప్రభు దినమందు ఆత్మవశుడనయుండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. హల్లెలూయా. మీతో ఎక్కువ ఎవరు మాట్లాడతారు ఇంటికాడ? సుజాతమ్మ, ఎవరు మాట్లాడతారు నీతో ఎక్కువ? ప్రేమక్క, ఇంట్లో ఎక్కువ మాట్లాడతారు నీతో? పిల్లలు, మీ ఆయన. ఎందుకు? వారు నీకు రక్త సంబంధికులు. హల్లెలూయా. నువ్వు నేనెవరు? యేసయ్య రక్తంలో పాలు పంచుకున్నటువంటి వారం. నీకు నాకు స్వరం వినబడడం లేదా అనుకో, అప్పుడు నువ్వు నేను ఎవరము? ఆత్మవశుడనయుండగా ప్రభుదినం ఎప్పుడు? ఉండారా ఈ ఊర్లో? మందిరంలో ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒక్కసారి అందరం స్తోత్రం చెల్లిద్దాం. ప్రభుదినం అంటే ఆ రోజురా. బా, ఇప్పుడు లైన్లోకి వచ్చినారు. మేరెక్క గట్టిగా చెప్పింది. మీకు వినపచ్చింది? ఎనికి రమ్మద్దులేటయ్యా, వినపచ్చిందా? నీ పేరు కూడా ఫేమస్ అవుతుందిలేంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగా వింటిని అనింది. ఎవరు చెప్పినారు? దేవుడు చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు? యోహాను. ఎవరు? యేసయ్య రొమ్మున ఆనుకున్నవాడు. యోహాను ఎవరు? దేవుని యొక్క శిష్యుడు. ఏమైనా హల్లెలూయా. యోహాను ఎవరు? అపోస్తులుడు. హల్లెలూయా.
యోహాన్ ఎవరు? యోహాన్ ఎవరు? ఆత్మవశములో ఉన్నటువంటి వాడు. నువ్వు నేను ఆత్మవశములో ఉంటే దేవుని స్వరాన్ని వింటాము. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆత్మవశుడిగా ఉండి దేవుని స్వరాన్ని విన్నాడు. రెండవది యేసయ్య ఆత్మవశునిగా ఉండి దేవుని స్వరాన్ని విన్నాడు. మూడవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విన్న అపోస్తులైన పౌలు గారు దేవుని స్వరాన్ని విన్నాడు. నాలుగవది అపోస్తులైన యోహాను గారు ప్రభు దినమందు, ఈ దినం ఏం దినము? ఆదివారం ప్రభు దినమందు ఆత్మవశములోనికి నీవు నేను ఉన్నట్లయితే ఆయన స్వరము విందుముగాక. హల్లెలూయా. 7 సంఘాలకు పత్రికలు రాశాడు దేవుడు. ఎవరి ద్వారా? నువ్వెవరు? దేవుని రక్తములో కడగబడినటువంటి కుమార్తెవు, కుమారుడు. నువ్వెవరు? నువ్వు నేను ఎవరమురా? దేవుని పిల్లలం, దేవుని స్వరూపము కలిగినటువంటి వారము, ఆయన కృపలో వర్ధిల్లుతున్నటువంటి బిడ్డలము. నువ్వు నేనెవరము? ఆత్మవశములో జీవిస్తున్నటువంటి వారము, ఆత్మను కొరకు సంపాదించుకొనుటకు మందిరానికి వస్తున్నటువంటి వారము. ఆత్మ లేనివాడు నావాడు కడన్నటువంటి ఆ మాటను విని ఆ మాటకు భయపడి దేవుని మందిరానికి వస్తే ప్రభువా ఆత్మతో నింపని అడుగుతున్నటువంటి వారము. ఆ ఆత్మను పొందుకున్నటువంటి యోహాను ద్వారా ప్రభు 7 సంఘాలకు, భూప్రపంచానికి ఈ దినాన పెంతెకొస్తు సంఘముతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ క్షణము మాట్లాడుతున్నటువంటి నేను ప్రభు సన్నిధికి చేరొచ్చు, రేపు నాది కాదు. అయితే మాటలు ఎప్పుడూ వ్యర్థముగా, బాధ పెట్టిన మాటలు జ్ఞాపకం ఉంటాయి, దేవుని మాటలు జ్ఞాపకం ఉంటాయి. యోహాను ఇప్పుడు జీవించినాడా మన మధ్యలో? అపోస్తులైనటువంటి యోహాను జీవించాడా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు శిష్యరికము కలిగినటువంటి యోహాను ఆయన పత్రిక వ్రాస్తూ పరవశమంది ఆదివారపు దినమున, ప్రభు దినమున మందిరానికి వచ్చినటువంటి నీవు నేను ఆ పరవశములోనికి మార్చబడకపోతే దేవుని స్వరాన్ని వినలేము. కుమారుడా, కుమార్తె, ఏకాగ్రత అంటారు. కొంతమంది దేవుని వెతకాలని హిమాలయ ప్రాంతానికి వెళ్ళిన వారు ఉన్నారు. దేవుని వెతకాలని బట్టలు మార్చుకొని, ఆ హృదయాన్ని మార్చుకొని, కుటుంబాలను వదిలి కొండల్లో కోనల్లో యజ్ఞాలు యాగాలు చేసేవారు దేవుని వెతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈనాటికి. కానీ దేవుణ్ణి మనము వెతికే వారంగా మందిరానికి వస్తే ఆయన నీకు నాకు దొరికి ఈ కృపనిచ్చాడు. కుమారుడ, కుమార్తె, నీవు నేను ఆయనను వెతికితే, ఆయనను తట్టుతే, ఆయన నీవు నన్ను వేడితే ఈ క్షణమే నిన్ను నన్ను దర్శించడానికి మందిరములో ఆత్మస్వరూపిగా సంచరించు వేళ నోర్లు తెరచి ఆత్మను కలిగి యోహాను వలె మనము 7 సంఘాలకు పత్రికలు వ్రాయబడిన రీతిగా ఈ యొక్క అనేక ప్రాంతాల్లో మన ద్వారా అనేక సంఘాలకు నీవు నేను పత్రికగా మార్చబడదుముగాక. హల్లెలూయా. స్వరాన్ని విన్నాడు. ఎక్కడున్నాడు తెలిసిన? ఈ పత్రిక వ్రాసేటప్పుడు ఎక్కడున్నాడు? పద్మాసు దీపం. ఎక్కడ పద్మాసు దీపము? సముద్రపు మధ్యలో, నర సంచారము లేని మనుషుల మధ్యలో. ఇంకా రక్షించువారు లేరు, ఒంటరిగా విడిచిపెట్టారు ఆ ప్రాంతంలో. అరణ్యము ప్రాంతం, అది సరైన వసతులు లేని ప్రాంతము. ఏంది ప్రభువా ఇక్కడ నేను అన్నాడా? దేవుని కృప ద్వారా మనమందరం కూడా కొద్ది వాటిలోనే కృప కలిగిన స్థితిలో జీవిస్తున్నాం. కుమారుడ, కుమార్తె, ఎవరు ఆహారం కొరకు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి వారము దేవుడిచ్చినటువంటి కృపను బట్టి 3 పూటలా దేవుని కృపలో వర్ధిల్లుతున్నటువంటి వారం. తినడానికి ఆహారము, వేసుకోవడానికి బట్టలు, నడవడానికి నడిచిపోకుండా వాహనాలు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. దేవుని కృప వల్ల పాస్ వచ్చింది. ఏ బస్సులు చూసినా 70% స్త్రీలే. పురుషులకు ఇంకా కనీసం నిలబడడానికి కూడా స్థలం లేని కాలంలో జీవిస్తున్నాం. అన్ని వసతులు వచ్చినాయి. ఇప్పుడు నా మాట ఆలకించండి. ఎవరో భక్తులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డారు, వారు ఈ విధంగా చేశారు అన్నట్టు మాటలు వింటున్నాం. నేను చేయాలి, నా దేవుని కొరకు నేను చేయాలి
అన్నటువంటి మాట నీ హృదయంలో కలిగినట్లయితే అట్టి కృపచేత నా దేవుడు నిన్ను నన్ను నింపునుగాక, నిన్ను నన్ను నింపునుగాక, నిన్ను నన్ను నింపునుగాక. హల్లెలూయా. అక్కడ వ్రాయబడి ఉంటుంది 12, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. హల్లెలూయా. నువ్వు తిరుగుతున్నావా తలంచుకొని, లేదా తల నా వైపు చూస్తూ నిద్రను త్యాగం చేస్తూ ప్రభు సన్నిధిలో ఆయన మాటలు వినడానికి తిరుగుతున్నావా? నిద్రలోనికి జారిపోతున్నావా? నా మాట వినండి కుమారుడా, కుమార్తె. మన దేవుడు గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు. మోషకి ఇచ్చినటువంటి కృప నీకు ఇవ్వాలని ఆశ, ప్రవక్త అయిన యెషయాకి ఇచ్చిన కృప నీకు నాకు ఇవ్వాలని ఆశ, అపోస్తుల పౌలు గారికి ఇచ్చిన కృప నీకు నాకు ఇవ్వాలని ఆశ, భక్తుడైన అపోస్తులైన యోహానికి ఇచ్చినటువంటి కృప నీకు నాకు ఇవ్వాలని ఆశ. హల్లెలూయా. అట్టి కృపను నీవు నేను పొందుకున్నట్లయితే అనేకులకు నీవు నేను ప్రకటిస్తాం. వీరందరూ బలహీనస్తులే, వీరందరూ బలహీనమైన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారే. ఎక్కడో పద్మాసు ద్వీపం అది, గాఢాంధకారపు లోయ అది. అక్కడ కూడా శ్రద్ధగా దేవుని స్వరాన్ని, ఏం ప్రభా నువ్వు ఏదైనా ఇచ్చే, కడుపు నిండా అన్నం తిని ఏదైనా రాస్తాను కానీ ఏం లేకుండా ఉన్నాను నేను అని అంటామేమో మనమైతే. ముందు ముందు మనం ప్రభా ఈ మొబ్బు వచ్చినట్టుంది నాయన, కడుపు నిండా ఏమన్నా పెట్టు ప్రభా ఈ పని చేయడానికి, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా అని అడుగుతాం. కానీ ఆ మాటలు అనలేదు. ఆ ద్వీపముల గాఢాంధకారపు లోయలో ఉన్నటువంటి యోహాను దేవుని స్వరం విన్నాడు, ఆ స్వర ప్రకారం రాశాడు. ఈనాడు పెంతుకొస్తు మందిరంలో ప్రకటించబడుతుంది ఆయన ద్వారా రాయబడినటువంటి సువార్త. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడతాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు నేను గిద్యోను లాంటి వాళ్ళమే. విశ్వాస వీరుల పట్టికలో వ్రాయబడ్డాడు గిద్యోను, బలహీనస్తుడు. నీవు నేను విశ్వాస వీరుల పట్టికలో వ్రాయబడుదుముగాక, వ్రాయబడుదుముగాక, వ్రాయబడుదుముగాక. ఆయన స్వరము విందుముగాక, ప్రకటించుదుముగాక. ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా అట్టి కృప చేత నింపబడుదురుగాక. ఈ వాక్యము బిడ్డల హృదయాల్లో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా నా దేవుడు మందిరములో విన్నటువంటి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, యూట్యూబ్లో వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఆయన ఫలింపజేయునుగాక. కుటుంబాలను మనం రక్షించదుముగాక. మోసే వలె మనము కూడా వాడబడదుముగాక. యెషయా వలె వాడబడదుముగాక. అపోస్తులైన పౌలు వలె వాడబడదుముగాక. అపోస్తులైన యోహాను వలె వాడబడదుముగాక. తద్వారా విశ్వాస వీరుల పట్టికలో మన పేర్లు వ్రాయబడునుగాక. మోకరిద్దాం, 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 మోకరిద్దాం. ఒక చిన్న తీర్మానం.